ఓకే, ఇప్పుడు లోపల వేసేద్దాం, ఫ్లోట్ అవుతుంది చూద్దాం. గింబల్ గింబల్ పోయింది, కాంపిటీషన్ వెనకరా కింద నా అవతారం చెప్పి. మన సబ్స్క్రైబర్స్ అంట రామేశ్వరంలో కలిశారు. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఫుల్ లెంత్ వీడియో. నేను ఇప్పుడైతే ద లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా ధనుష్కోడి దగ్గర అయితే ఉన్నాను. ఈ ప్లేస్ లోనే రాముడు వానరుల సహాయంతో వారధి కట్టారు. అసలు అది నిజమా అబద్ధమా? సముద్రం మీద రాళ్ల సహాయంతో బ్రిడ్జ్ ఎలా కడతారు? అసలు సముద్రంలో రాళ్ళేస్తే మునిగిపోతాయి కానీ ఎలా తేలుతాయి? ఇలాంటి డౌట్స్ తో వెళ్ళి నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఏం జరిగిందో తెలిస్తే ఖచ్చితంగా మీరు కూడా షాక్ అవుతారు. ఇంకా మ్యాటర్ ఏంటంటే రామేశ్వరంలో దర్శనం అయిపోగానే డైరెక్ట్ గా ధనుష్కోడికి అయితే వచ్చేసాం. మన దగ్గర డ్రోన్ కెమెరా లేకపోవడం వల్ల సరిగ్గా కవర్ చేయలేకపోయాను, కానీ ప్లేస్ మాత్రం అదిరిపోయింది. చుట్టూ ఎటు చూసినా సరే సముద్రం, మధ్యలో ఒక చిన్న రోడ్డు. ఆ రోడ్డు కూడా సముద్రం మధ్యలో చాలా దూరం నుంచి ఉంది. అసలు ఈ వ్యూ గురించి మాటల్లో అయితే ఎవరు చెప్పలేరు. ఒక్కసారి ఆ ప్లేస్ మొత్తం మనం కలారా చూస్తే తప్ప దాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయలేం. ఇక్కడైతే చాలా వస్తువులు అమ్ముతున్నారు. చైన్స్, ఐడల్స్, శంఖాలు, ఇంకా పేరు తెలియని వస్తువులు కూడా చాలా ఉన్నాయి. ఒక్కసారి మీకు అక్కడ ఉన్న వ్యూ చూపిస్తాను, ఎలా ఉందో మీరే చూడండి. ఇదంతా కాలే కానీ నేను మాత్రం చాలా క్యూరియాసిటీగా ఎదురు చూసేది రాముడు సముద్రం మీద బ్రిడ్జ్ ఎలా కట్టాడా అని. అక్కడ ఒక శంఖం ఉంటే ఊద్దామని ట్రై చేశాను, కానీ ఊతుంటే ఒత్త గాలే వస్తుంది. ఇంకా అక్కడ నుంచి నెక్స్ట్ డైరెక్ట్ గా ఇంకో ప్లేస్ కి అయితే వెళ్ళాము. ఈ ప్లేస్ కి వెళ్లే దారిలో సముద్రం అయితే ఇలా రెండు డిఫరెంట్ కలర్స్ లో కనిపిస్తా ఉంది. ఒక వైపు అంతా మొత్తం ఏమో వేస్ట్ వాటర్, ఇంకో వైపు ఏమో ఓషన్ వాటర్. అందుకే ఆ రెండు కలవనట్టుగా కనిపిస్తున్నాయి. నా ప్లేస్ లో ఏంటది, ద హోలీ ప్లేస్ వేర్ రా డ్రామా కండక్టెడ్, పట్టాభిషేకం ఆఫ్ విభీషణాసుర బ్రదర్ ఆఫ్ కింగ్ రావణ ఆఫ్టర్ ద బ్యాటిల్ అగైన్స్ రావణ. ఓకే, రావణాసుడి అంతం తర్వాత అతని తమ్ముడికి రావణుడు ఇక్కడ పట్టాభిషేకం చేశాడంట. అంత తర్వాత ఆఫ్టర్ ద బ్యాటిల్. ఇంకా అక్కడ నుంచి నెక్స్ట్ డైరెక్ట్ గా మెయిన్ ప్లేస్ కి అయితే వెళ్ళిపోయాం. అక్కడ ఏంటంటే రాముడు వారధి కట్టడం కోసం వాడిన రాళ్ళు అయితే అక్కడ ఉన్నాయంట. ఇక్కడైతే ఒక చిన్న టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ లో ఒక పూజారి ఉన్నారు, ఆయన దగ్గర ఉందన్నమాట ఆ రాయి. ఇక్కడ నాకు చాలా హ్యాపీగా అనిపించిన విషయం ఏంటంటే ధనుష్కోడి ద లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియాలో మన సబ్స్క్రైబర్స్ అయితే నన్ను గుర్తుపెట్టారు. అవునా, బాయ్. ఏ ఊరు మీది? నెల్లూరా? గుంటూరు. నమస్తే. మన సబ్స్క్రైబర్స్ రామేశ్వరంలో, తమిళనాడులో. తోదా వద్దు ఇది. నేనే స్వామి. కలిశాడు మనోడు. కనిపిస్తారు స్వామి, అది వీడియో రికార్డ్ అవుతుంది. రండి. అందరికి మన సబ్స్క్రైబర్స్ అంట రామేశ్వరంలో కలిశారు, నెల్లూరు వాళ్ళ ఇల్లు. ఈ బుడ్డోడు ఫస్ట్ ఈ స్వామి, బుడ్డ స్వామి, అయ్యప్ప స్వామి గుర్తుపెట్టాడు మనల్ని. తర్వాత ఈ స్వామి వచ్చారనమాట. హాయ్, చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ కూడా గుర్తుపెట్టినందుకు. థ్యాంక్ యూ స్వామి. బాయ్. ఏం పేరు? హేమేశ్వర్. నీ పేరు? కళ్యాణ్ కృష్ణ. నా పేరు కూడా కృష్ణనే. కృష్ణ. అవునా, హైఫై మన ఇద్దరం. మొన్న ఏందన్నా మీరు ఎవరైనా ప్రాంక్ చేశారు బిర్యానీ వాళ్ళ ఫ్రెండ్. ఇద్దరు మా ఊరు లంబు జంబులు ఇద్దరు. అది ఆ స్వామి ఈ స్వామి. దాదా పిలుస్తున్నారా? ఇవి వచ్చేసి రాముడి పాదాలు. ఆ పాదాలకు నమస్కారం చేసి లోపలికి వెళ్ళగానే ఆల్రెడీ మా వాళ్ళు అక్కడ రాయిని పట్టుకునే ఉన్నారు. సో మొత్తానికి అయితే నేను కూడా పట్టుకున్నాను. ఇదే అనమాట రాముడు వారధి కట్టడం కోసం వాడిన రాయి. సో ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఈ రాయిని వాటర్ లో వేస్తే తేలుతుందా లేదా, ఒకసారి అయితే చెక్ చేద్దాం పదండి. నిజంగా ఆ రాయిని వాటర్ లో వేయగానే నేనైతే షాక్ అయిపోయాను. ఓకే, ఇప్పుడు లోపల వేసేద్దాం, ఫ్లోట్ అవుతుంది చూద్దాం. చూపి, దగ్గరికి వచ్చి చూపి. మాట్లాడేది మళ్ళీ తేలుతుంది. నిజంగా రాముడు వానరుల సహాయంతో వారధి కట్టాడు అని చెప్పడానికి ఇదే నిదర్శనం. రాయి తేలుతుంది అనమాట, రామ్ సేతు రాయి. మరి అదేంటి సముద్రంలో వేస్తే మునిగిపోవడం ఏంటి? ఇక్కడ తీసుకెళ్ళిపోయిద్దా? ఇది కూడా రామ్ సేతు రాయే, కాకపోతే ఇది అందులో ఒక చిన్న ముక్క అనమాట. దీన్ని కూడా ఇప్పుడు టెస్ట్ చేద్దాం. లోపల వేసి వస్తున్నా. కనిపిస్తుందా?
దీన్ని జూమ్ చేయి ఒకసారి. తేలుతుంది. ₹100 ఇది. లోపల ఉంది. టెంపుల్స్ మాత్రం చాలా బాగున్నాయి అన్నమాట. సముద్రం ఒడ్డున 4-5 టెంపుల్స్. ఫుల్గా తెస్తున్నావా? కింద కింద అసలు కింద నా అవతారం చెప్పి చూసారు నా అవతారం ఎలా ఉందో. కొంచెం అడ్జస్ట్ అవ్వండి, అందుకే పై వరకే చూపిస్తున్నా. ఏ అది ఎవరి దగ్గర ఉంది గింబల్? గింబల్ గింబల్ పోయింది. అది కొంప తీసి బాబాయ్ గింబల్ ఉందా? అమ్మ సాయిరామ్. వీరభద్రుడే అనమాట. మన సబ్స్క్రైబర్స్ మీ గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడే ఇంటి నుంచి లోతు ఉండిదిగా. మన సముద్రం మధ్యలో ఉన్నాం. అదే ఇక్కడ రాళ్ళు కనిపిస్తున్నాయి కానీ లోతు ఉండదా? ఎందుకు ఉండదు? అక్కడ రాళ్ళు కొనాలంటే ₹100 అంట. అక్కడ ఉంది. తోగుదాం రండి. తోగుతున్నారు కూడా మా వాళ్ళు. అట్లా రామ్ సీత ఇది రామ్ సేతు రాయి అనుకొని కష్టపడి తోమాం, కానీ అదేమో సముద్రంలో వేస్తే తేలలేదు. సో నెక్స్ట్ ఇంకా అక్కడ నుంచి వేరే ప్లేస్ కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడే అనమాట మన పుష్ప మూవీ షూట్ కూడా జరిగింది. ఇంతకీ మీరు ఎప్పుడైనా రామేశ్వరం వచ్చారా? వస్తే మాత్రం ఈ లొకేషన్ అసలు మిస్ అవ్వకండి. సో చూసారు కదా, వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే రాముడు వారధి కోసం వాడిన రాయిని అయితే పట్టుకున్నాను. నిజంగా ఆ రాయి మాత్రం నీళ్ళలో వేస్తే తేలుతుంది. నాకైతే అసలు మాటల్లో ఎలా చెప్పాలో తెలియట్లేదు. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దే. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. వెళ్ళొస్తా.